Audio Jungle. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైచిలుక అయినప్పటికీ భారతదేశంలో ఏమవుతుంది? రక్షసి మతము రాజ్యాలను వేలుతున్నాయి. చూడండి, మానవత్వము మంట కలిసిన రోజు, మానవతా విలువలు సమాధి చేయబడిన రోజు. ఒక వ్యక్తి కళ్ళు తిరిగి అరుగు మీద కూర్చుంటే కట్టెతో కొట్టి సలసలా నూనె పోయటం అనేది ఎంత దారుణం! ఎటుపోతున్నది ఈ సొసైటీ? ఒక్కసారి గమనించండి. కడప జిల్లాలో గజ్జల వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి కదిరి ప్రభాకర్ అనే అతను ఒక చావు దగ్గరికి వెళ్ళి వస్తూ కళ్ళు తిరిగి అరుగు దగ్గర, అది కూడా ఆయన అరుగు కాదు, ఆపోజిట్ అరుగు దగ్గర కూర్చొని ఉంటే, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు అని విపరీతంగా కులం పేరుతో తిట్టి కొట్టటమే కాదు, సలసలా నూనె కాగే నూనెని పోసాడు. అంటే ఇంత క్రూరమైన చర్య ఏమవుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఒకప్పుడు ఎంతో అన్యాయంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. నిజంగా దీనిని మనం అందరం కూడా సేవ్ ద సొసైటీ అని మనందరం కూడా చేయి కలిపి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఎంతోమంది కుల నాయకులను మనం చూస్తూ ఉన్నాం. జాతీయ అధ్యక్షుని అంటాడు, రాష్ట్ర అధ్యక్షుని అంటాడు, ఎంతమంది నాయకులు ఉన్నారో కూడా తెలియదు. కానీ వీళ్ళు కేవలం తన కులాలని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందటము, మాన్యశ్రీ కాన్సీరామ్ లాంటి మహానుభావుడు రాసినట్టు శంచాగిరి, వీళ్ళు పోయి శంచాగిరి చేయటం తప్పితే తప్పుగా ఖండించే ధైర్యం ఎవరికీ లేదు. మరి ఎవరో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తికి ఆత్మస్థైర్యం దెబ్బతినని మరి పోయి జూపిడి ప్రభాకర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారే, ఇది మరి నీకు సంబంధించిన వాడు ఇంత ఘోరంగా నూనెను పోసి కాస్తే నీ కళ్ళు కనపడలేదా? మీలాంటి వాళ్ళు మీ తర్వాత ఎంతోమంది నాయకులు తీర్చిదిద్దారంటున్నారు కదా, మీరు ఎలా శంషాగిరి చేశారు? వాళ్ళని కూడా అలాగే శంషాగిరి చేయమంటున్నారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? మానవతావాదులు ఏం చేస్తున్నారు? కనీసం మానవ హక్కుల కమిషన్కి, ఎస్సీ కమిషను స్పందించకపోవడం అత్యంత దారుణం. ఇదే కదండి మేము ఈరోజు సేవ్ సొసైటీ ద్వారా నిజాలను బయటకు తీసుకురావాలని ఎందుకు ముందుకు వస్తున్నామంటే, ఇలాంటి సంఘటనలు మరి ఏ టీవీ ఛానల్ కూడా, ఏది ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా ఏది కూడా ఇలాంటి సంఘటనలను ఖండించకపోవడం, పబ్లిష్ చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. మనం ఒక కులంతో సంబంధం లేదు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ వ్యక్తులకు న్యాయం చేయటమే మన SSTV ద్వారా మేము ముందుకు వస్తున్నాము. చేయి కలపండి. రాష్ట్రం అంతా కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా న్యాయమే దిశగానే, ఈ మానవాళిని కాపాడే దిశగానే మనం అందరం కూడా ముందుకు కలిసి సాగుదాం, మానవతా విలువలను కాపాడుదాం. థ్యాంక్ యూ. మీరు ఈ SSTVని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పెద్దయినా ఏమి ఇంతగా జరిగింది? ఎలా జరిగింది? అమ్మా వాళ్ళు మాకు ఏరే సాటికి పోయి వచ్చాను తల్లి. చెప్పు. మనిషి చచ్చిపోయిండు, మా బంధువే. పొద్దురాంచి అన్నం నెల ఆ ఊరి నుంచి ఈ ఊరికి నడిచి వచ్చిన. కొంత కాళ్ళు చేతులు పెరుగుతాను. ఆ సైడ్ కూర్చున్నా, వాని సైడ్గా కూర్చోలే, రెడ్డి సైడ్గా కూర్చోలే. నేను ఏమిరా మాలాడు ఎడ కూర్చున్నావు? నేను లేదా స్వామి, నేను అడిగి పోయి వచ్చాను, నీకు తెలుసు కదా అంటే, సచిన్ కాడికి ఆడికి పోయి ఇక్కడ అంగల కాడ కూర్చోను లంజా కూడా కానీ తిట్టి కొట్టిండు. దేంతో కొట్టాడు? కడితో కొట్టాడా? కళ్ళు మబ్బులు కట్టాయి. ఆమె నాకు కళ్ళు మబ్బులు కట్టి పడిపోయినా. మళ్ళీ ఏం వేసిండి, ఏమైంది నాది దండం పెట్టినా పోతాయా? మరి ఇప్పుడు నువ్వేం ఆశిస్తున్నావు ప్రభుత్వం నుంచి? వాని నేను సచ్చిన ఇబ్బందిలే అమ్మ. వాడు ఎందుకు కొట్టిండో నాకు తెలియాలా, ఎందుకు ఈ మాట చేసిండో నాకు తెలియాలి పూర్తిగా. మళ్ళీ ఏం చేద్దాము అతన్ని?
వానికి శిక్ష పడాలమ్మా నా నాన్నపై నేను ఎగసట్టు పడినట్టు వాడు అరగసట్టు పడద్దా